ఈ రోజు ఈ వీడియోలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ రామ్, విజయశాంతి లీడ్స్ గా ప్రదీప్ చుల్కూరు డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో అర్జున్ కి వాళ్ళమ్మ వైజయంతి అంటే ప్రాణం. వాళ్ళమ్మ ఒక హానెస్ట్ అండ్ సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఎప్పటికైనా వాళ్ళ అమ్మలాగే పెద్ద ఆఫీసర్ అయ్యి తనని గర్వపడేలా చెయ్యాలి అనుకుంటాడు. అనుకున్నట్టే కష్టపడి చదివి సివిల్స్ లో ఆల్ ఇండియా 6th ర్యాంక్ సాధిస్తాడు. కానీ ఈ టైంలో అర్జున్ ఫ్యామిలీకి మహంకాళి అనే పెద్ద రౌడీ వల్ల తీరని అన్యాయం జరిగింది. న్యాయం కోసం వాళ్ళమ్మ వైజయంతి న్యాయ పోరాటం చేసినా చట్టంలోని లొసుకులు పడి మహంకాళి ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటకు వస్తాడు. ఈ తీర్పుతో విచక్షణ కోల్పోయిన అర్జున్ మహంకాళి తమ్ముడిని, తన మనుషులని రోడ్డు మీద నరికి చంపేస్తాడు. ఈ ఇన్సిడెంట్ తో పోలీస్ అవ్వాల్సిన వాడు చట్టం దృష్టిలో, వాళ్ళ అమ్మ దృష్టిలో బాధ్యత తప్పిన క్రిమినల్ అవుతాడు. కానీ మహంకాళి చేసే అన్యాయాలతో అల్లాడుతున్న వైజాగ్ ప్రజలకి మాత్రం తను ఒక హీరోగా, రక్షకుడిగా కనిపిస్తాడు. ఇక అప్పటి నుంచి తను వైజాగ్ కి అండగా ఉంటూ అధికారుల చేతిలో చిల్లర పెట్టి చట్టం కళ్ళు కప్పి తప్పించుకునే క్రిమినల్స్ అందరినీ ఏరిపారేయటం మొదలు పెడతాడు. కానీ ఈ ప్రాసెస్ లో తనకి ప్రాణానికి ప్రాణమైన వాళ్ళ అమ్మకి దూరం అవుతాడు. వాళ్ళ అమ్మే తన మీద కేసు పెట్టి తనని అరెస్ట్ చేయించాలని ట్రై చేస్తూ ఉంటది. ఇలా తల్లి కొడుకులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా ఎప్పటి నుంచో వైజయంతి మీద పగతో రగిలిపోతున్న ఓ పెను ప్రమాదం తనని వెతుక్కుంటూ వైజాగ్ వస్తది. ఆ ప్రమాదం పేరు పఠాన్. తనొక రూత్లెస్ క్రిమినల్. మరి ఈ పరిస్థితుల్లో అర్జున్ ఏం చేశాడు? అసలు ఈ పఠాన్ ఎవరు? తనకి వైజయంతికి సంబంధం ఏంటి? తనని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఇంతకీ అర్జున్ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఏంటి? ప్రస్తుతం మహంకాళి ఎక్కడున్నాడు? చివరికి ఈ తల్లి కొడుకులు కలిశారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, బానే ఉంది. అద్దిరిపోయే ఫస్ట్ హాఫ్, పర్లేదు అనిపించే సెకండ్ హాఫ్ తో బ్లాక్ బస్టర్ జస్ట్ మిస్ అనిపించింది. అంటే ఈ సంవత్సరం నేను థియేటర్కి వెళ్ళి చూసిన 50వ సినిమా ఇది. మనకో మైల్ స్టోన్. సో సినిమా అద్దిరిపోవాలని కోరుకున్నా. నేను అనుకున్నట్టే ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదు. రేసీ స్క్రీన్ ప్లే తో ఏంది అయిపోయిందా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని ల్యాక్ సీన్స్ వల్ల ఏంది ఇది అవదా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో ఇంట్రో, వాళ్ళ అమ్మ ఇంట్రో, విలన్ ఇంట్రో ఫెంటాస్టిక్ గా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో పాటు వాళ్ళ సిద్ధాంతాలు ఏంటనేది కూడా ఎస్టాబ్లిష్ చేసేస్తారు. వైజయంతి ఒక హానెస్ట్ ఆఫీసర్. న్యాయ వ్యవస్థకి కట్టుబడి ఉంటది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తను చట్టాన్ని అతిక్రమించదు. ఇక తనకి తన కొడుకు అంటే ప్రాణం. తన కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యి సమాజానికి, చట్టానికి రక్షకుడు కావాలని ఆశపడుతుంది. ఇక అర్జున్ ఏమో ఒక బాధ్యత గల పౌరుడు. అమ్మ అంటే ప్రాణం. తన కోసం ఏమైనా చేస్తాడు. వాళ్ళ అమ్మ కోసం సిఎస్సిలో టాపర్ గా కూడా నిలుస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల తను విజిలాంటీగా మారి వాళ్ళ అమ్మకే ఎదురెళ్లాల్సి వస్తుంది. ఇక పఠాన్ విషయానికి వస్తే తనొక రూత్లెస్ క్రిమినల్. చట్టం గిట్టం జాంతానే అంటాడు. ఇలా ఈ మూడు క్యారెక్టర్ల మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ అండ్ జరిగే యుద్ధమే ఈ సినిమా. అయితే ఇక్కడ విలన్ ని ఒక రేంజ్ లో పరిచయం చేసి తర్వాత తనని కంప్లీట్ గా పక్కన పడేశారు. ఫోకస్ మొత్తం తల్లి కొడుకుల కాన్ఫ్లిక్ట్ మీద పెడతారు. కాకపోతే ఇది బాగానే వర్కౌట్ అయింది. ఒకరికి ఒకరంటే ప్రాణమైనా తాము నమ్మిన సిద్ధాంతాల కోసం ఇద్దరు దూరం అవుతారు. సిన్సియర్ ఆఫీసర్ గా సరెండర్ అవ్వమని తల్లి, బాధ్యత గల పౌరుడిగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకున్నప్పుడు తానే లొంగిపోతానని కొడుకు. ఇలా ఇద్దరి మధ్య బలమైన కాన్ఫ్లిక్టే ఉంటది. అయితే ఈ తల్లి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ ని హైలైట్ చేసే క్రమంలో విలన్ వీక్ అయిపోయాడు. తనని ఇంట్రడ్యూస్ చేసిన విధానం చూస్తే వామ్మో ఎవడ్రాయుడు ఎలా ఉన్నాడు అనిపిస్తుంది. కాకపోతే సినిమా అయిపోయాక కూడా ఎవడ్రాయుడు అనే దాంట్లోనే ఉంటాం మనం. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా బోల్డ్ అండ్ డేరింగ్ క్లైమాక్స్ ఇది. ఆ సీన్ కి థియేటర్ లో 20-30 మంది లేచి వెళ్ళిపోయారు. అంత షాకింగ్ ఉంటది. మొత్తంగా టెర్రిఫిక్ ఫస్ట్ హాఫ్, ఓకే సెకండ్ హాఫ్ విత్ షాకింగ్ క్లైమాక్స్ తో పర్లేదు బానే ఉందనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అర్జున్ గా కళ్యాణ్ రామ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ లో నట విశ్వరూపం చూపించాడు. సెకండ్ హాఫ్ లో వాళ్ళ అమ్మ చెంప దెబ్బ కొట్టే సీన్ ఒకటి ఉంటది. ఆ సీన్ లో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అసలు మా అమ్మ నన్ను కొట్టడం ఏంటని బాధని, ఆశ్చర్యాన్ని భలే వ్యక్తపరుస్తాడు. అది కళ్ళతోనే. నేనైతే ఏడ్ చేసే అసలు ఆ సీన్ లో. ఇక వైజయంతిగా విజయశాంతి గారు కూడా చాలా బాగా చేశారు. సెంటిమెంటే కాదు, యాక్షన్ కూడా అద్దరు కొట్టేశారు. ఇక హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో ఉంది. ఉన్నంతలో విలన్ గా సోహెల్ ఖాన్ పర్లేదు అనిపించగా సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా ఎవరి క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు. ఇక సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా అజనీష్ లోకనాథ్ అందించిన పాటలు ఓకే అనిపించాయి. కానీ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్దిరిపోయింది. గూస్ బంప్ స్టఫ్ అంతే. ఇక డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి విషయానికి వస్తే ఎప్పుడో 2016లో రాజా చేయి వేస్తే అనే సినిమా తీసి చాలా కాలం గ్యాప్ తర్వాత దాన్ని ఈ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇందులో ఉన్నది రొటీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేనే అయినా దాన్ని చాలా స్టైలిష్ గా, మాసీగా, ఎమోషనల్ గా తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, కొన్ని ల్యాక్ సీన్స్ అలాగే 1-2 ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ పక్కన పెట్టేస్తే ఇదొక డీసెంట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. అది విషయం.